ఈ యొక్క ఆసక్తి ఒక 20 ఏళ్ల కింద ఉండుంటే మరి ప్రాంతంలో చాలా గొప్ప సేవ చేసేవాడు అనిపిస్తుంది నాకైతే. అవునా కదా? ఎందుకంటే ఈ మధ్యనే నా దగ్గర ట్రైనింగ్కి వచ్చారు. నేను చెన్నైలో ట్రైనింగ్ స్కూల్లో టీచర్గా ఉన్నాను. నా దగ్గర వారు ట్రైనింగ్ చేశారు. మరి అలాంటి ఈ వయసులో వాక్యాన్ని నేర్చుకొని ఈయన గారు పోయి ఏ వాక్యం చెప్తారని చెప్పి కొంత సందేహించడం కూడా జరిగింది. మరి అలాంటిది వచ్చిన తర్వాత చక్కగా దేవుని యొక్క మందిరాన్ని నిర్మించుకొని మరి ఈ విధంగా గొప్ప సేవ చేయటం చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. సరే, ఈ సమయంలో నేను కొత్త అంశాన్ని చెప్పాలని ఎంతో ఆశపడి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సోదరు రాజు గారు, ఇంటి పేరు కడియం రాజు గారి యొక్క ఉద్యోగ నియామక దినం అన్నది కనుక దీని సందర్భంగా ఈ యొక్క కూటాన్ని ఏర్పాటు చేస్తున్నాయి గారు, దాని గురించే వివరించండి అని చెప్పడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మానవులుగా దేవుని యొక్క బిడ్డలంగా ఈ భూమి మీద మనుషులంగా మనం కలిగి ఉండవలసినటువంటి గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అనేటువంటి అంశాన్ని గురించి మనం చదువుతాం. కృతజ్ఞత అది దాని ఇంగ్లీష్లో చెప్తే థ్యాంక్స్ గివింగ్ అండ్ బీ గ్రాటిట్యూడ్ అని అంటారు. అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. ఈ భూమి మీద మానవుడుగా జన్మించినటువంటి మా అందరం కూడా కలిగి ఉండవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక గుణాంశము ఈ యొక్క కృతజ్ఞతే. అనేక మందికి ఇలాంటి కృతజ్ఞత లేనటువంటి వారుగానే ఈ భూమి మీద జీవిస్తూ ఉండటాన్ని చూసినప్పుడు ఆశ్చర్యము కలుగుతూ ఉన్నది. చూడండి, మానవులుగా ఈ భూమి మీద మనం ఏ విధంగా ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పడం జరిగిందో మనం చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అంటే, మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా క్రీస్తు అనుగ్రహించు సమాధానం. 15వ వచనం కదా, చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏర్చుండనియుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడతాయి మరియు కృతజ్ఞులై. రైట్. అక్కడ ఏం చెప్తున్నాడంటే, కొలస్సే సంఘానికి ఆయన రాస్తూ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏర్చుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతుంది. ఒక్క శరీరము అంటే ఏంటంటే ఒక్క సంఘమే. యేసు క్రీస్తు యొక్క శరీరము ఆయన యొక్క సంఘమైనది అనే విషయాన్ని పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడు చివరిలో చూడండి. అక్కడ మీరు కృతజ్ఞులై ఉండుడి. మానవులుగా ఈ భూమి మీద సృష్టించబడినటువంటి మన అందరం కూడా ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడెప్పుడు మనం కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉండాలి? చూడండి, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికీయులకు రాస్తూ చెప్తున్నాడు. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ అధ్యాయము 16వ వచనం తెలుగులో వస్తుంది. 16, 17 కలుస్తున్నాయి కాబట్టి మనం అక్కడ చదవచ్చు. ప్రతి విషయమందును కృతజ్ఞత చెల్లించుడి, ఇలాగ చేయక యేసుక్రీస్తునందు ఒక్క నిమిషం అక్కడ చూడండి. ప్రతి విషయమందును కృతజ్ఞత. ఎన్ని విషయాల్లో కృతజ్ఞత తెలియజేయాలట? ఇప్పుడు ఈ భూమి మీద మానవులుగా మనల్ని పుట్టించాడు అనగా ఈ లోకంలో మనం ఉన్నామంటే మనకు మనముగానే ఉన్నామండి. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో తెలియజేస్తున్నాడు దేవుడు, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనల్ని పుట్టించను, మనల్ని మనం
మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము. చూడండి కింద ఏముంటుందంటే మనల్ని మనమే పుట్టించుకోలేదు అని ఉంటుందండి కదా. ఈ భూమి మీద ఏ మానవుడు కూడా తనకు తానుగానే ఉనికి కలిగి తనకు తానుగానే ఈ భూమి మీదకి వచ్చాడా? ఏ ఒక్కడు కూడా రాలేదు. అప్పుడు ఈ దేవుడు ఈ భూమి మీద మానవులైన మనల్ని తన పోలిక చొప్పున తన స్వరూపంలో సృష్టించి మానవులమైనటువంటి మనందరికి కూడా కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు, కావలసినటువంటి వస్త్రాలు ఇస్తున్నాడు, కావలసినటువంటి నివాసాన్ని గూడునిస్తున్నాడు, కావలసినటువంటి ఆక్సిజన్ ఇస్తున్నాడు, అంటే శ్వాసించుకునేటువంటి గాలిని ఇస్తున్నాడు. అందుకు మనం కృతజ్ఞమై ఉండకూడదా? అందుకు మనం దేవునికి లోబడకూడదా? కానీ ఈనాడు లోకంలో ఎంతో మంది దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, ఎంతో మంది దేవునికి ఇష్టలుగా జీవించట్లేదు, ఎంతో మంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. మీరు అలా గమనించినట్లయితే ఆదిలో దేవుడు నరుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరును చేయదుము అని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు చెప్పిన తర్వాత చదువుదాం ఒకసారి. మనం అక్కడ వచనం నుంచి చదువుకుంటా వద్దామండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. సముద్రపు చేపలను రైట్ అండి. ఇక్కడ మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము అంటే ఈ భూమి మీద నరులను చేసింది ఎవరు? కొంతమంది చెప్తున్నారండి ఈ భూమి మీదకి నరుడు తనకు తానుగానే వచ్చాడు. అది కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఇక ఆ సిద్ధాంతాలు ఏంటి అని అంటే చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. పరిణామ సిద్ధాంతం అనేటువంటి ఒక సిద్ధాంతం ఉన్నదండి, ఎవల్యూషనరీ థియరీ. ఆ యొక్క ఎవల్యూషనరీ థియరీ ప్రకారం మానవుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. వాస్తవమేనాది? సబ్జెక్ట్ వేరు, దానికి నేను పోవట్లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను సృష్టించి ఈ యొక్క భూమి మీద ఏ విధంగా ఉండాలని ఆస్వాదించాడు. ఒకసారి 29వ వచనం చూడండి, 28, 29 వచనము. ఆదికాండము 1వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రియమైనటువంటి నా యొక్క సహోదరి సహోదరులారా, దేవుడు ఈ భూమి మీద మానవులమైనటువంటి మనల్ని పుట్టించాడు. పుట్టించిన తర్వాత ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం పైనే ఎవరికి అధికారం ఇచ్చాడు? మానవునికి అధికారం ఇచ్చాడు. మీరు అభివృద్ధి పొంది విస్తరించి వర్ధిల్లుడి అని చెప్పన్నాడు. ఈ భూలోకంలో ఉన్న సమస్త సృష్టి పైన మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఇవ్వడం మాత్రమే కాదు, నువ్వు తిని సంతృప్తిగా జీవించడం కోసము అక్కడ ఆనాడు దేవుడు ఏం చేశాడంటే ఆదాము కోసం ఒక ఏదైనా వనాన్ని సృష్టిస్తాడు. ఆదికాండము 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుదాం ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుకొనుటకు దానిలో ఉంచెను. చూశారండి, ఈ భూమి మీద మానవులకు పనులు కల్పించింది కూడా రాజుగారికి అప్పగించింది ఎవరండి? ఖచ్చితంగా దేవుడు. ఆనాడు ఆదాము జీవించాలంటే అతనికి జీవనం కావాలి, ఆహారం కావాలి. మరి అతను ఆహారం పొందాలంటే ఏం చేయాలి? ఒక స్థలం కావాలి, ఆ స్థలంలో సేద్యం చేసుకోవాలి, పొలాలను పండించుకోవాలి, ధాన్యాన్ని పండించుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఒక తోటని అతని కోసం ఏర్పాటు చేశాడు. వేసి ఏమన్నాడు చూడండి ఇక్కడ 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాయుటకును దానిలో వాడిని ఉంచెను. 2 జాబ్స్ ఇచ్చాడు అక్కడ. ఒకటి దాన్ని కాయుటకును, రెండవది దాన్ని సేద్యం చేయుటకు పనులు అప్పగించాడు. అదేవిధంగా నేటి కాలంలో మానవులమైనటువంటి మనకు కూడా ఆయా సందర్భాల్లో ఆయా పనులు ఇస్తూ దేవుడు మానవులమైనటువంటి మనల్ని ఆస్వాదిస్తూ ఈ భూమి మీద దీవిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఈనాడు ఇంత గొప్పగా మానవ లోకాన్ని ఆస్వాదిస్తే
మానవుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఈనాడు మానవుడు ఏ విధంగా తయారయ్యాడో చూడండి. అక్కడ రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరు. ఈనాడు దేవుడు మానవుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మానవులు ఏం చేస్తున్నారంటే మరియు వారు దేవుని ఎరిగియు. ఈ భూమి మీద ఎంతమందికి దేవుని గురించి తెలియదండి? దాదాపుగా అందరికీ తెలుసు. ఏ విధంగా తెలుసు? దేవుడు మానవులకు ఏ విధంగా తన గురించి తెలియజేసుకున్నాడు? మీరు చూసినట్లయితే పై వచ్చిన భాగాల్లో ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టిని పరిశీలన చేయటం ద్వారా మానవుడు దేవుని గురించి తెలుసుకునగలడు అని చెప్పి మనం చూడగలం. కనుక మరియు వారు దేవుని ఎరిగియు, దేవుని దేవునిగా మహిమపరచలేదు, దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎంతమంది అండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు దేవునికి? ఇంత పెద్ద గ్రామంలో ఈ యొక్క 10 మందేనా? ఇంత పెద్ద భూమి మీద భూమండలంలో కొద్ది మందేనా? అంటే ఈనాడు లోకంలో ఎంతో మంది మానవులు సంపుష్టిగా ఉన్నారు. దేవుడు వారిని ఆస్వాదించి వారికి కావలసిన సమృద్ధిని ఇచ్చిన తర్వాత దేవుని వారు మరి వ్యతిరేకించేటువంటి లేదా దేవుని మర్చిపోయేటువంటి వారుగా మానవ జాతి తయారవుతా ఉన్నారు. ఈనాడు మీరు చూసినట్లయితే ఒకనాటి కాలంలో ఒకసారి మానవ జాతిని ఒకసారి ఆలోచన చేసి చూడండి. తినడానికి సరైనటువంటి తిండి ఉండేది కాదు, కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు ఉండేవి కావు, ఉండడానికి సరైనటువంటి నివాసాలు ఉండేవి కావు. అవసరం కదండి. ఒక 50 ఏళ్ళ వెనుకోండి, సరైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయా? మనకి సరైనటువంటి వస్త్రాలు దొరుకుతున్నామా? సరైనటువంటి భోజనం ఉన్నదా? ఈరోజు తృప్తిగా తినడం వల్ల బాగా ఏమయ్యామో ఇక మదించిపోయి దేవుడంటే నాకేంటి, దేవుడిని నేను ఎందుకు ఆరాధించాలి, దేవుడిని నేను ఎందుకు స్తుతించాలి, దేవుడిని నేను ఎందుకు లోబడాలి అనేటువంటి విధానంలో మానవుడు తయారయ్యాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవుడు ఈ భూమి మీద మానవుని సృష్టించాడు. ఈ భూమికి దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ భూమిలో ఉన్నటువంటి మానవులందరూ ఆయన దాసులై ఉన్నారు. ఆయన లోబడాలనే విషయాన్ని మర్చిపోయినటువంటి వారై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోయారు. చూడండి అక్కడ మరొకసారి దేవుడు చదువుదాండి. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరు. వారు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు మరియు తమ వాదముల యందు వారు వ్యర్థులైరి. మీరు చూసినట్లయితే ఈనాడు పెద్ద పెద్ద మేధావులు అంటే భూ సంబంధంగానే మాట్లాడారు పండితులు అనబడినటువంటి వారందరికి కూడా వారి జ్ఞానం అనేది తీసివేయబడింది. వారు ఏం చేస్తున్నారంటే ఉదయం లేవగానే ఏదో ఒక బొమ్మకు సాగిల పడతాడు, ముక్కుంటాడు, బయలుదేరిపోతుంటాడు. అంటే దేవుని ఎరిగి కూడా దేవుని దేవునిగా మేంపరచలేదు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. అది పోగా దేవుని తమ వాదం లేదు వారు వ్యర్థులయ్యారు అని అంటున్నాడు. ఈనాడు మానవ లోకం ఆ విధంగా తయారైంది. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఏ విధంగా ఉండబోతున్నాం? దేవునికి లోబడాలనా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనా? దేవుని ఆరాధించాలనా? దేవునికి రావాలనా? అనేక మంది దేవునికి రావడానికి వెనక్కిపోతున్నారు. ఇక నాకేంటి, మంచి ఉద్యోగం ఉన్నది, మంచిగా ప్రభుత్వాల నుంచి సమృద్ధి కలిగిన జీతం వస్తుంది, ఇక నేను ఎందుకు పోవాలి ఆదివారం ఆరాధనకి, ఎందుకు నేను దేవుని ఆరాధించాలి అనేటువంటి ధోరణిలో ప్రజానీకం తయారైంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమైతే ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉండాలి. ఈరోజు ఈ భూమి మీద మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి కార్యం కూడా అది ఏదైనా కానీ అదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? చూడాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ యొక్క మనం పొందుతున్నటువంటి ప్రతి కార్యము కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు చూడండి. యాకోబు 1వ అధ్యాయము 17వ వచనం. ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతివరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూశారండి?
ఈరోజు రాజుగారికి దేవుడు ఆ యొక్క ఉద్యోగం వచ్చిందంటే ఎవరు ఇచ్చారండి? రాజుగారికి కాదు, మనందరికి కూడా. ఇక్కడ ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డాము అని అంటే మనకున్నటువంటి ఈ యొక్క ఆయుష్, మనకున్నటువంటి శ్వాస, ఈ యొక్క బలము, మనం కలిగిన ప్రతిదీ కూడా ఎవరిచ్చారు? దేవుడే. మానవుడు అది గుర్తించలేకపోతున్నాడు. చెప్తున్నాడు ఇక్కడ, ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై, ఎక్కడి నుంచట? పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడవు తండ్రి యొద్ద నుంచే వస్తున్నది. ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డాను అంటే నాది కాదు. ఈరోజు నా దగ్గర ఈ యొక్క వస్త్రాన్ని నేను ధరించానంటే నేను తయారు చేయాలి దాన్ని. ఈరోజు నేను నాకు ఆయుష్ ఇచ్చానంటే అది నాది కాదు, ఎవరిది? ఇప్పుడు నేను ఆయుష్తో ఉన్నానంటే అది మంచిదేనా? అది దేవుని యొద్ద నుంచి వచ్చినట్టు నీవేనా? దేవుని యొద్ద నుంచి వచ్చిన శ్రేష్టమైన వరమేనా? ఖచ్చితంగా. కాబట్టి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచే మనకు వస్తున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారారా, ఈనాడు మానవ లోకము నాకేంటి, నేను ఎందుకు ఒక దగ్గర పోవాలి, నాకు సమస్తం వస్తున్నాయి కదా, నేను అవసరం రిటైర్ అయితే నాకు ఒక 50 లక్షలు వస్తాయి కదా, నేను ఎందుకు పోవాలి అనేటువంటి మానవులు ఈనాడు తయారయ్యారు. మాకు తెలిసినటువంటి నా స్నేహితులందరూ కూడా దాదాపు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. స్థిరపడేటువంటి వాళ్ళని దేవుని యొక్క కార్యాల గురించి వారికి కొంత వివరించి దేవుని మీద నడిపిద్దామని ప్రయత్నం చేస్తే అంటారు, నాకేంటన్నా ఇప్పుడు చక్కగా ఒక 50-60 వస్తున్నాయి, ఆ తర్వాత రిటైర్డ్ అయితే ఒక 50 లక్షలు 60 లక్షలు వస్తాయి, నాకేం అవసరం? ఒక ఆయన నాతో నేరుగా చెప్పడం జరిగింది, దేవుని పెట్టారా, అది నీకు ఇచ్చేది ఎవరట? దేవుడు. ఆ విషయాన్ని మర్చిపోయి నాకు వస్తున్నాయి, నేను సంపాదించుకున్నాను, నాకు ఏ విధమైనటువంటి కొరత లేదు అని చెప్పి మానవుడు ఈనాడు భావిస్తున్నాడు. అదే విధమైనటువంటి భావన కలిగినటువంటి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడండి. ఈ సందర్భంలో అతని గురించి మనం కొంచెం ప్రస్తావిద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా భావించడం చూస్తున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే, లూకా సువార్త మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తి సమకూర్చుకొని, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో అతనితో చెప్పెను. నా యొక్క ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక ధనవంతుడు తాను ఆలోచన చేసుకునే విధానాన్ని ఇక్కడ మరి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒక ధనవంతుని యొక్క పంట విస్తారంగా సమృద్ధిగా పండింది అని చెప్తున్నాడు. ఏం చేస్తాడు? ధాన్యాన్ని ఎక్కడ వేయాలా, దాన్ని ఏ సంవత్సరంలో కుట్టాలా, నింపాలి, అవునా కదా? ఏ రైతుకి మీద ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పి ఆలోచన చేస్తున్నావా లేదా? ఆ విధంగా ఆలోచన చేస్తూ తన యొక్క ధాన్యాన్ని ఎక్కడ నింపాలని చెప్పి ఆలోచన చేస్తూ చివరికి ఒక ఆలోచనకు వచ్చాడు. ఆ ఉన్నటువంటి పాత గోడౌన్లన్నింటినీ పడగొట్టేసి కొత్త వాటిని కట్టి వాటిలో పోస్తారు అని చెప్పాలనుకున్నాడు. పడగొట్టాడు, కొత్త బిల్డింగ్లు కట్టాడు, దాని నిండా సమృద్ధిగా ధాన్యాన్ని నింపి తనలో తాను అనుకుంటున్నాడు. ఏమన్నాడు చూడండి అక్కడ, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని. చూసారా, ఈరోజు కూడా ఉద్యోగస్తులు ఏ విధంగా ఉన్నారంటే ఇలాగనే ఉన్నారు, ధనవంతులు కూడా ఇలాగనే ఉన్నారు. అంటే ఈ లోకంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారనే విషయాన్ని దేవుడు ఈనాడు మనకు బోధిస్తున్నాడు. ఏం చేస్తున్నామంటే, ఒక నెల రోజులు సరిపడా ఆహారం మనకు ఉన్నదనుకోండి, ఇక మనం ఇచ్చినటువంటి వాడు ఎవరిది. ఒక సంవత్సరం సరిపడా మనకు ఆదాయం ఉందనుకోండి, ఇక మనకి ఎవరు గుర్తురారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు కూడా అలాగనే ఉన్నాడు. ఆస్తి అంతా సమకూర్చుకున్నాడు, తన కొట్టలో నింపుకున్నాడు. నింపుకొని ఏమంటున్నాడు అంటే, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు
విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చబడి ఉన్నది అని అంటున్నాడు. తనలో తానే మాట్లాడుతున్నాడు. అనేక సంవత్సరాలకి నీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. రోగం వస్తే అవసరమైతే ఆస్తులు అమ్ముకుని బాగు చేసుకుంటాడు. ఇక తినడానికే ఇబ్బందులు లేవు, తిరగడానికే కార్లు కొరత లేదు, ఉండడానికే బంగ్లాలు కొరత లేదు. ఇంకేం కొరత ఉండదు అతనికి భూసంబంధంగా. ఇక నేనెందుకు దేవునికి లోపడాలి, నేనెందుకు దేవునితో పోవాలి, నేనెందుకు దేవునికి ప్రార్థన చేయాలి? ఎప్పుడైనా మానవుడికి కడుపు ఎండితేనే, డొక్క ఎండితేనే దేవుడు గారు లేదా ఎదుటి వ్యక్తి గుర్తొస్తాడు. అవునా కదా? ఒక 50 సంవత్సరాల కింద మనం చూస్తే ఒక మనిషి ఏ విధంగా ఉండండి, ఎముకలు లెక్క పెట్టవచ్చు. పశువులు కూడా గడ్డి దొరక పశువులు కూడా బక్క చిక్కు ఉండి కనబడే పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు ఆ విధంగా ఉన్నామా? సమృద్ధి ధారాళంగా ఇవ్వబడింది మనకు. దేవుడు ఇచ్చాడు, ఇచ్చి అన్ని అనుభవిస్తున్నట్టు మనము ఇక దేవుణ్ణే మనం లెక్క చేయకుండా పోతున్నాం. అనేక సంవత్సరాలకు కావాల్సినటువంటి ఆస్తి నీ కోసం సమకూర్చబడి ఉన్నది. నువ్వు తినము, త్రాగుము, సుఖించము, నీకేం బాధ లేదు కదా. ప్రభుత్వ ఉద్యోగులు అలా లేరా? ఉన్నంతసేపు నాకు జీతం, మంచి జీతం వస్తుంది, దిగిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది, ఆ తర్వాత రిటైర్మెంట్ అమౌంట్ వస్తుంది, ఇంకా నేను ఎందుకు భయపడాలి అనేటువంటి దూరంలో మానవులు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. మనల్ని దేవుడు సృష్టించాడు, దేవుడు మనల్ని ఈ భూమి మీద పెట్టినాడు. మనకు కావాల్సిన ఆహారం ఇచ్చేది ఆయనే, మనకు కావాల్సినటువంటి వస్త్రాలు ఇచ్చేది ఆయనే, మనకు కావాల్సినటువంటి గాలి, నీరు, వెలుతురుని ఇస్తుంది ఆయనే. మీరు ఆది కాండంలో 1వ అధ్యాయం చదివినట్లయితే ఈ భూమి మీద మానవుడు సృష్టించిన తర్వాత మానవునికి కావాల్సినటువంటి సూర్యుని వెలుతురు, చంద్రుని యొక్క వెలుతురు, నక్షత్రాల యొక్క వెలుతురు దేవుడు సమస్తాన్ని ఇచ్చి ఈ భూమి మీద చెల్లించాలని చెప్పి, దేవుని వెతకాలని చెప్పి దేవుడు మానవులైన మనల్ని కోర్చు ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుని మర్చిపోతున్నాం. దేవుడు అంటే ఇష్టం లేకుండా ఉన్నాం. ఆ విధంగా ఉండటం అనేది సరైనదా కాదా అంటే 100% అది రాము గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద పెట్టాడో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 25 నుంచి 27 వరకు చూద్దామండి. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుకొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేలను ఏర్పరచు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద పెట్టిన ఉద్దేశం చెప్తున్నాడు. చూడండి, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే 25వ వచనంలో ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తము దయచేయవాడు కనుక. ఇది ఒక్కరికిద్దరికి మాత్రం కాదని దేవుడు ఇచ్చాడు. ఈ భూమి మీద ఎన్ని ప్రాణులు అయితే ఉద్భవించి, ఎన్ని ప్రాణులు అయితే చలిస్తున్నాయో వాటన్నిటికి కూడా జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఆయనే దయచేస్తున్నాడు. చేసిన తర్వాత చూడండి, అక్కడ ఆయన తనకు ఏదైనా పదవి అన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. అంటే మానవుల యొక్క హస్తకృతమైనటువంటి ఆలయంలో కానీ, హస్తకృతమైనటువంటి క్రియలతో కానీ దేవుడు ఆరాధించబడేవాడు కాడు అని అన్నాడు. అసలు పాయింట్ ఏంటంటే 26వ వచనంలో చెప్తున్నాడు, మరియు యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. మొదలు సృష్టించబడినటువంటి మానవుడు ఎవరండి? ఆదాము. ఆదాము నుండి ఈరోజు మీరు నేను వచ్చాము. వచ్చినటువంటి మనల్ని ఎందుకోసం ఆయన ఈ భూమి మీద పెట్టాడు చెప్తున్నాడు అక్కడ. వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందరేమోనని. ఎందుకట? దేవుణ్ణి తడవలాడి కనుగోరాదు అంటే తడవలాడటం ఏంటి? ఎప్పుడు తడవలాడతాం అంటే కరెంటు పోయినప్పుడు చీకట్లో ఏం చేస్తామంటే మనకు పలానా వస్తువు ఎక్కడుందా అని చెప్పి ఇలాగలాగు మనం తడవలాడుతున్నాం కదా. దాన్ని ఫీలింగ్ డాక్టర్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి ఒకవేళ దేవుని ఆ విధంగా తడవలాడైన కనుగొందరేమోనని నిన్ను నన్ను ఈ భూమి సృష్టించారు. అవునా కదా?
ఈ విషయాన్ని ఎంతమంది మానవులైనటువంటి మనం ఎరిగి ఉన్నాము? ఎంతమంది ఎరిగి ఉండాలి? ఖచ్చితంగా అందరూ కూడా ఎరగాల్సినటువంటి వారై ఉన్నారు, అందరూ కూడా లోబడాల్సినటువంటి వారై ఉన్నారు. కానీ ఈనాడు ఎంతమంది దేవుని వెతుకున్నారు? ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి మహిమపరుస్తున్నారు అంటే ఆ శాతం చాలా చాలా తక్కువ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మానవుడు దేవునికి విరోధంగా తయారైపోయాడు, దేవుని వ్యతిరేకిస్తున్నాడు. దేవుడు ఏంటి, నాకేం తక్కువ అని చెప్పి దేవునితో సమానంగా చేసుకునేటువంటి వాడు కూడా ఈనాడు తయారవుతున్నాడు కదా. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను నన్ను సృష్టించేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ తడవులాడైనా ఆయన కనుగొందరేమోనని తన వెలకి నిమిత్తము నిర్ణయ కాలంలో పులిమేరను ఆయన నియమించాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులు, ఇంకా కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలదేమోనని ఆకాశం నుండి నన్ను ఆయన పరిశీలిస్తున్నాడు అంటున్నాడు. ఎలాంటి వారంట? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలదేమోనని. ప్రియమైనటువంటి నా యొక్క సహోదరులారా, సహోదరులారా, మరి వివేకం కలిగి దేవుని వెతికేటువంటి వారిలో మీరున్నారా? నేనున్నానా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేసుకోకపోయినట్లయితే మనం ఏమనుకుంటామంటే, మనం బాగానే దేవుడికి లోబడుతున్నాంలే, దేవుడు మన పక్షంలో ఉన్నాడులే అని చెప్పి అనుకుంటుంటాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ వివేకం కలిగి దేవుని ఎదుగువారు కలదేమోనని ఆయన మానవుల్ని ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడు. అలా దేవుడికి ఇష్టలుగా మనం జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది, దేవుని కృతజ్ఞతమై జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, కీర్తన 107వ అధ్యాయము, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము, ఎందుకు దేవుని మనం స్తుతించాలి, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అనే విషయాన్ని గురించి అక్కడ మరి కీర్తనకారుడు చక్కగా వివరిస్తున్నాడు. చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతుల నుండి ఆయన విమోచించు వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి. 21వ వచనం నుండి 22వ వచనం, 107వ కీర్తన, క్షమించాలి, 107వ కీర్తన. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. రైట్. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన నీకు నాకు చేసినటువంటి కార్యాల గురించి, నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతల గురించి, నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప చేసినటువంటి మేలులను బట్టి ఆయనకి ఏం చేయాలి మనం? ఈరోజు రాజుగారికి ఒక మంచి స్థితి ఇచ్చాడంటే నాకు లేదు, అంటే నాకు వేరే స్థితి ఉంది, ఆయనకి ఇచ్చిన స్థితి వేరే, కాబట్టి ఆ స్థితి ఎవరు ఇచ్చారు? ఆమె ఖచ్చితంగా దేవుడే. గమనించాలి, అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఒక కాలంలో మనము ఏ విధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మన తల్లిదండ్రుల ద్వారా మనం వింటుంటాం. ఆ దినాల్లో సరైన వైద్యం ఉందండి, లేదు. ఒక టౌన్ పోవాలన్నా ఎడ్ల బండి కట్టుకుని పోవాల్సిన పరిస్థితి, అవునా కదా? టౌన్ పోవాలన్నా ఎడ్ల బండి కట్టుకుని పోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో అప్పుడు ఏ విధంగా ఉన్నాం అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మానవులు అనేటువంటి మన స్థితి ఎంతో గొప్పగా దేవుడు ఆస్వాదించాడు, ఎన్నో మేలు చేశాడు. ఆ రోజుల్లో ఇలాంటి పక్కా బిల్డింగ్ లేవు, పూరు గుడిసెలు. ఆ పూరు గుడిసెలు కూడా వర్షం వస్తే ఒక్కో సందర్భంలో ఆయన తెల్లారిని కూర్చునేటువంటి పరిస్థితి, ఇది ఆయన వర్షం చినుకులు పడుతూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు గొప్పగా ఆస్వాదించాడు మానవుడు. మరి మానవులు ఏం చేయాలట? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారై ఉన్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన దేవునికి మీరు ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది అని. మనం ఏం చేయాలంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినప్పటికి కూడా మన జీవితంలో ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి సంవత్సరం కూడా దేవునికి మనం ఏం చేయాలా?
లోబడి జీవించాలి, దేవునికి కృతజ్ఞమై జీవించాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. మరి మన జీవితంలో అలాంటి కృతజ్ఞత ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచన చేద్దాం. ఒక సందర్భంలో యేసుక్రీస్తు మరి తను జీవించినటువంటి కాలంలో కపెర్నహూమ్ అనేటువంటి ఒక గ్రామానికి వెళ్తూ ఉంటాన్ని మనకు బుక్లో రికార్డ్ చేయబడింది బైబిల్లో. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుపడతారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ప్రభావం శుద్ధులుగా చేయము అని చెప్పి ఆయన్ని కోరతారు. సరే అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆ 10 మందికి కూడా మేలు చేసి వారిని కుష్ఠరోగం నుంచి విడుదల చేస్తాడు. అందరూ కూడా చక్కగా మేలు పొందారు, వెళ్ళిపోయారు. ఎవరు కూడా మళ్ళా కృతజ్ఞుడైతే రా. ఒకే ఒకడు వచ్చాడు, వాడు సమరయుడు. వచ్చి ప్రభువా అని చెప్పి దేవుని మహిమపరుస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. యేసు ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను స్వస్థపరిచింది 10 మందిని కాదా? ఏంటి ఒకడే వచ్చాడేంటి? మిగతా 90 ఎక్కడా? ఈనాడు సమాజంలో మానవులు అనేంటి మనం కూడా ఏ విధంగా ఉన్నా ఒకరు ఇద్దరు దేవుని ఎత్తుకు వస్తున్నారు. మిగతా లోకమంతా ఏ విధంగా 9 మంది ఎలా ఉన్నారు? 90% మంది ఏ విధంగా ఉన్నారంటే కృతజ్ఞత లేనట్టు వారు ఉన్నారు. అవునా కదా? చూడండి, ఒకసారి చదువుదాం. ఆయనకు వచ్చిన బాగుంటున్నాయి. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 20 వచనాల వరకు దయచేసి చదువుదామండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోకి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవునికి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైన కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పెను. యేసుక్రీస్తు కాలంలో 9 మంది కృతజ్ఞత లేనటువంటి వారి యొక్క మార్గాన వెళ్ళిపోయారు. మరి ఈరోజు నిన్ను నన్ను సృష్టించాడు, నీకు నాకు కావాల్సినటువంటి ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, నివాసాన్ని ఇస్తున్నాడు, శ్వాస పీల్చుకోవడానికి ఆక్సిజన్, చక్కటి గాలి, వెలుతురునిస్తున్నాడు. మరి మనం కృతజ్ఞులమై ఉండాలన్నా, లేదా మన ఇష్టం వచ్చినట్టుగా ఆ 9 మంది వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోవాలన్నా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క ధనవంతుల గురించి మనం చదివాం. ఈరోజు తినుము త్రాగుము సుఖించము అని చెప్పన్నాడు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఏమనవుతాయి అని చెప్పి ఆయన అడిగినప్పుడు వాడు సమాధానం చెప్పడానికి ఏమనుందా? వెర్రివాడ అన్నాడు. ఏమన్నాడు? జ్ఞాని అన్నాడు. తన కోసమే జీవిస్తున్నటువంటి వారిని చూసి ఏమన్నాడు తెలుసా? వెర్రివాడ అన్నాడు. అదే మనం దేవుడి కోసం జీవిస్తే అలాగని అంటాడా? అన్నాడు. వెర్రివాడ, నీవు సంపాదించి నీ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సంపాదించినవి ఎవరవుతాయి అని చెప్పన్నాడు. కాబట్టి ఈనాడు మనుషులు ఇంకేమనుకుంటున్నారంటే, నాకు ఉన్నది కదా, నేను ఎవరికి భయపడాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నా. అందుకనే నేడైనో రేపైనో ఒకనొక పట్టణానికి పోయి ఇది అది చేద్దాం, లాభం సంపాదించుకుని రండి అని చెప్పుకున్న వాళ్ళ అని అంటున్నాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం. రేపేం సంభవించినో మనకు తెలుసా అండి. ఈ క్షణంలో ఈ యొక్క హాల్ దాటి బయటికి పోతే మనకి ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? దేవుని చిత్తం అయితే బ్రతికుంటే ఇది అది చేస్తామని చెప్పుకోవాలి తప్ప, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పకూడదు. అలా చెప్పామనుకోండి వెర్రివాళ్ళగానే ఉన్నాము అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇది ఈ యొక్క సందర్భం అనేటువంటిది మనందరం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాలను కొలది, దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల కొలది, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాల కొలది దేవునికి కృతజ్ఞమై ఉండాలి అనేటువంటి అంశాన్ని మనం అప్పుడు చదివాం. కేవలం రాజుగారికి మాత్రమే చెప్పబడినటువంటి పాఠం కాదు ఇది. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యాల గురించి, దేవుడు మీకు ఇచ్చినటువంటి కార్యాల గురించి, దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషునికి ఇచ్చినటువంటి కార్యాల గురించి మానవుడు ఏ విధంగా ఉండాలి,
మానవుడు ఏ విధంగా దేవునికి లోపడాలి, దేవునికి ఇష్టడే జీవించాలి, దేవునికి ఏ విధంగా కృతజ్ఞులై ఉండాలి అనే విషయాల గురించి అందరం కూడా చదవటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సమయంలో రాజుగారికి దేవుడు ఇచ్చినటువంటి మంచి స్థితిని బట్టి అక్కడ పౌలు అంటాడు ఒకసారి, నీకు ఆధిక్యం కలగజేయవాడేవాడు అంటాడు. అవునా? అక్కడ మొదటి కొరింథీ 4వ అధ్యాయంలో మాట్లాడతాడు, నీకు ఆధిక్యం కలగజేయవాడేవాడు అని అంటాడు. చదువుదాం ఒకసారి, ఆ అంశం చాలా బాగుంటుంది. 7వ వచనం, 4వ అధ్యాయం మొదటి కొరింథీ 7వ వచనం. ఎందుకనగా నీకు ఆతిథ్యం కలుగు చేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనది ఏది? పొంది పొందనట్టు నీవు అతిశయపనేలా? చూసారా? నీకు ఆధిక్యం కలగజేయవాడెవడు? నాకు ఇక్కడ నిలబడేటువంటి ఆధిక్యాన్ని ఇచ్చింది ఎవరు? ఖచ్చితంగా నేనే తెచ్చుకున్నది కాదు కదా, మనమే తెచ్చుకున్నది కాదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీకు ఆధిక్యం కలగజేయవాడెవడు? నీ కలిగిన వాటిలో పన్ను వల్ల నీవు పొందినది ఏది? ఈరోజు ఈ యొక్క వాచ్ కానీ, షర్ట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏది కానీ ఎవరు కూడా ఏం చేయలేదు, తయారు చేసుకోలేదు. కాబట్టి ఎవరు ఇచ్చారు? అది దేవుడు ఇచ్చాడు. ఎవరో అంటే ఎవరోకైనా, అప్పుడు ఆయన ఎవరో అంటే దేవుడు అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అక్కడ నీవు పొందనట్టు నీవు అతిశయింపనేలా? అనేక మంది దేవుని యొక్క సహాయం వల్ల పొందుతారు, చివరికి నా అంతట నేనే దాన్ని పొందాను, నా గొప్పదనం వల్ల నాకు వచ్చింది, నా యొక్క శక్తి సామర్థ్యాలు తెలివితేటల వల్ల నాకు అది వచ్చింది అని చెప్పి అనుకుంటారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ అది కరెక్ట్ కాదు. కాబట్టి మనందరం కూడా దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా దీనమనస్కమై ఉండి తగిన కాలం దేవుని చేత హెచ్చించబడినట్లుగా ఆయనకు బలిష్టమైన చేతి కింద మనం లోబడిందాం కాక, ఆయన కృతజ్ఞతలు అయిందాం కాక. మరి దేవుడు మరి రాజుగారిని, ఆయన కుటుంబాన్ని, ఆయనకి ఇచ్చినటువంటి ఇద్దరు పాపల్ని దీవించాలని. అదేవిధంగా నేను ఆయనకు అప్పుడప్పుడు చెప్తుంటా ఫోన్లో, ఖచ్చితంగా సేవకుడు కావాలి, ఉద్యోగం చేసినా పర్లేదు కానీ ఉద్యోగం చేస్తూ సేవకుడుగా కావాలని చెప్తుంటాను. మరి ఆయన ఎంతవరకు నా యొక్క మాటను ఆలోచన చేస్తున్నాడు లేదు నాకు తెలియదు. కానీ మరొకసారి చెప్తున్నా, నేను మళ్ళా మీటింగ్ కొత్తగా ఆయన ప్రసంగం చేయగలిగే ఒక స్థితికి రావాలి. సేవలో దినేష్తో పాటు సహకరించాల్సిందిగా ఆయన ఇద్దరు కో ప్రీచర్స్, అంటే దినేష్ ఒక ప్రీచరు, నువ్వు ప్రీచర్గా తయారు కావాలనేది నా యొక్క ఆశ. ఎందుకంటే మరి ఈ వయసులో ఆయన దానయ్య గారు ఇంత ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతున్నాడు అని అంటే మరి యవనస్తులైనట్టు మీరు ఎలా ఉండాలి? అవునా కదా? వాళ్ళు చేస్తున్నారు, ఇంకా నేను ఏం చేయాలంటే వాళ్ళు సేవకులకు తయారు కావాలి. ఇప్పుడు మీరు ఎక్కడికంటే అక్కడ గుడ్లు పెడుతున్నారు సేవకు, మరి అలాగే వాళ్ళు కూడా పరిగెత్తాలి కదా. ఒకరోజు అవసరం సెలవు వేసుకుని కూడా పోవడం తప్పలేదు. మా దగ్గర నాకు బంధువులు చాలా మంది ప్రిన్సిపాల్స్ గా చేస్తున్నారు, గవర్నమెంట్ ప్రిన్సిపాల్స్ గా, తర్వాత గవర్నమెంట్ పనులు చేస్తున్నారు, వాళ్ళు సేవకులుగా ఉన్నారు, తప్పేందా? కాబట్టి రాజుకి నేను ఈ సమయంలో హెచ్చరిక చేస్తూ ఆయన ఉత్సాహపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, తప్పకుండా నువ్వు దేవుని సేవలు కొనసాగాలనేటువంటి ఆలోచన నీకు చెప్తున్నాను. మరి దినేష్ నిద్రపోతుండో 7:30 నుంచే, అది కరెక్ట్ కాదు, యాక్టివ్ ఉండాలి, అందరికీ ఉన్నారండి అవకాశం ఇచ్చినట్టు.